జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. 65 లొకేషన్స్ లో 226 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు పారామిలిటరీ బలగాలను మోహరించనున్నారు. అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. బైపోల్ కోసం 1761 మంది పోలీసులతో పాటు 8 కంపెనీల సిఐఎస్ఎఫ్ బలగాలు బందోబస్తు చేపట్టనున్నాయి. పోలింగ్ కేంద్రాల సమీపంలోకి ఓటర్లకు తప్ప ఇతరులను అనుమతించము అని చెబుతున్న జాయింట్ పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్తో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది పోలీస్ శాఖ. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోసరిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్న విషయాలను అడిషనల్ సిపి తఫ్సీర్ ఇక్బాల్ గారు మనతో మాట్లాడడానికి. సార్ చెప్పండి, ఎట్లా ఉంది సంబంధించి సమస్యాత్మక ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి, అక్కడ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? ఇప్పుడు చాలా మంచిగా ప్రీ పోల్ అరేంజ్మెంట్ చేస్తున్నాను. రేపు పోల్ డే ఉన్నాయి. ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పోల్ డే బందోబస్తు కూడా నేను పెట్టాను. ఇదిలో మొత్తం కలిపి 1761 పీపుల్ పోలీస్ పర్సన్కి డిప్లాయ్మెంట్ జరిగింది. తర్వాత 8 కంపెనీ కూడా పెట్టాము. 4 ఏరియాలో అది పారామిలిటరీ ఫోర్స్కి డిప్లాయ్మెంట్ జరిగింది. 65 క్రిటికల్ లొకేషన్స్ ఉన్నాయి మొత్తం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో. ఇదిలో హాఫ్ సెక్షన్ పారామిలిటరీ ఫోర్స్ డిప్లాయ్మెంట్ చేస్తున్నాను. తర్వాత లొకేషన్స్లో పోలింగ్ స్టేషన్లో కూడా పోలీస్ బందోబస్తు పెట్టాము. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. అపార్ట్ ఫ్రమ్ దీస్ బందోబస్త్ అది స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ రూట్ మొబైల్ పికెట్ కానీ పెట్రోలింగ్ కానీ తర్వాత స్టాండ్ టు ఫోర్స్ కూడా ఉన్నాయి. సో వీఆర్ రెడీ ఫర్ దాట్. నో ఇష్యూ ఫ్రమ్ అవర్ సైడ్. అండ్ డెఫినెట్లీ టుమారో పోలీస్ చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకొని మొత్తం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కోసం చేస్తున్నాను. సో డెఫినెట్లీ ఇట్ విల్ బి పీస్ఫుల్ ఓన్లీ. మెట్రోపాలిటన్ సిటీ కావడంతో సిటీకి మీకు ఏవైతే పోలింగ్ స్టేషన్లో వాళ్ళ దగ్గర బారికేడ్స్ కానీ మీరు కంట్రోల్ చేయడానికి వీలున్నది. ఎందుకంటే రూట్లో అందరూ కూడా ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. ఆ టైంలో బయట వాళ్ళు ఇక్కడికి పోలింగ్ సమయంలో వచ్చే అవకాశం ఉందనే ఉంది. ఏం చెప్తారు? బయట పీపుల్ షుడ్ నాట్ కమ్ అండ్ స్టాండ్. దోస్ హూ ఆర్ ఓటర్స్ ఓన్లీ క్యాన్ కమ్ టు ద పోలింగ్ స్టేషన్ లొకేషన్. మన పీపుల్ కూడా చెక్ చేస్తున్నారు. రోడ్లో ఎక్కడ మన గ్యాదరింగ్ చేస్తే డెఫినెట్లీ వీ విల్ డిస్పర్స్. 144 ఆర్డర్స్ కూడా ఇచ్చాను. సో దోస్ హూ ఆర్ ఓటర్స్ ఓన్లీ దే ఆర్ వెల్కమ్ అండ్ దే విల్ కాస్ట్ దియర్ ఓట్. అండ్ నేను కూడా అపీల్ చేశాను, ఓటింగ్ తర్వాత మీరు మీ హౌస్లో వెళ్ళి మన ఇంట్లో ఫ్యామిలీ సహా టైం స్పెండ్ చేయండి. బట్ తప్పకుండా ఓటింగ్ కోసం రండి. ఓటింగ్ మన పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్గా పోలీస్ సపోర్ట్ చేస్తున్నారు, ఫెసిలిటేట్ చేస్తున్నారు. మొత్తం రెవెన్యూ పీపుల్, ఎలక్షన్ కమిషన్స్ పీపుల్, మొత్తం పీపుల్ మీకు ఫెసిలిటేట్ చేస్తున్నారు. సో డెఫినెట్గా పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్లో ఓటింగ్ రేపు జరుగుతుంది. 144 సెక్షన్ ఎప్పటివరకు అమల్లో ఉంటుంది సార్? 144 సెక్షన్స్ అమల్లో ఉంది. సో దాట్ ఈజ్ టిల్ ఎలక్షన్ లాస్ట్ ఎలక్షన్ టైమింగ్ టిల్ ఇట్ విల్ బి ఇన్ ఫోర్స్ నైట్ వరకు. ప్రత్యేకమైన పోలీసు బలగాలు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపుగా 60 పైగా సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ పారామిలిటరీ బలగాలను మోహరిస్తున్నట్టుగా, దీంతోపాటు టెక్నాలజీని ఈసారి ఉపయోగిస్తున్నారు. డ్రోన్ల ద్వారా ప్రత్యేక నిఘా కూడా పెడుతున్నారు. దీంతోపాటు మెట్రో సిటీ కావడంతో ఇతర ప్రాంతాల వారు ఇటువైపు వచ్చినా కానీ వారు ఇక్కడ ఎక్కడ కూడా స్టే చేయకుండా బయటికి వెళ్లే విధంగా కూడా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామంటూ కూడా మనకు పోలీసు అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో రాక్షరెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.